equation and send series amplifier. So wave equation. This is a transmission line. So from this we can calculate the wave equation. So Vs, consider the figure shown in which the L is the line of length. Vs and Is are voltage and current at source end. VL and IL are the voltage and current at the load end. So this is the transmission line. You can observe from the figure, that is, so Vs and the Is are the voltage and current at the source end, and VL and IL are the voltage and current at the load end. So this L is the line of the length of transmission line. So ZL is the load impedance. So let V and I are the voltage and current on the transmission line at any arbitrary points. So V and I are the what? Those are the voltage and current are on the transmission line at any arbitrary point. Arbitrary point means at any point, a point దగ్గర. Assume that VF and IF are the forward wave and VR and IR are the reflected wave. So VF and IF అనేది ఏంది? ఫార్వర్డ్ వోల్టేజ్ అండ్ ఫార్వర్డ్ కరెంట్. సో ఫార్వర్డ్ వేవ్ అయినా మనం అనొచ్చు. సో విఆర్ అండ్ ఐఆర్ అనేది వచ్చేసి ఏంటి? విఆర్ అండ్ ఐఆర్ వచ్చేసి రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ అండ్ రిఫ్లెక్టెడ్ కరెంట్ ఆర్ రిఫ్లెక్టెడ్ వేవ్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ dV by dx is equal to from the transmission line equations. So ఈ ఈక్వేషన్స్ 1 and 2 ఎలా వచ్చాయంటే దీస్ ఆర్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్. ఈఎంటీఎల్లో మీరు చదివింటారు. సో dV by dx is equal to minus of r plus j omega l into I, that is the equation 1. So di by dx is equal to minus g plus j omega c into v, this is equation 2. So our two equations, those are the two equations along x direction, along so voltage along x direction and the current along x direction anamata, along the transmission line. So differentiating and combining we get, so first equation dV by dx undi kada, dV by dx is equal to minus r plus j omega l into I undi kada, differentiating equation 1 with respect to x anamata. So differentiating cheste emoutundi, first equation d square v by dx square vastundi. సో ఇది కాన్స్టాంట్ అనమాట, మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. సో మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. సో అండ్ డిఐ బై డిఎక్స్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేస్తే డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డిఐ బై డిఎక్స్. సో ఈ డిఐ బై డిఎక్స్ సెకండ్ ఈక్వేషన్ కదా, ఆ సెకండ్ ఈక్వేషన్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ విని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. సో డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ వి అవుతుంది అనమాట. సో ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సిని మనం ఏం రాస్తామంటే గామా స్క్వేర్ అని రాస్తాము. సో దట్ గామా స్క్వేర్ ఇంటూ వి. సో డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గామా స్క్వేర్ వి, దట్ ఈస్ ద ఈక్వేషన్ 4 అనమాట. ఓకేనా? సో ఈక్వేషన్ 1, 2 తీసుకుంటావు. ఈక్వేషన్ 1, 2 తీసుకొని ఈక్వేషన్ 1ను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట. సో డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ వి అనమాట. సో ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి ఈజ్ ఈక్వల్ సిని మనము గామా స్క్వేర్ అని రాస్తాము. సో గామా అనేది ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టాంట్ అనమాట, అది ప్రాపగేషన్ కాన్స్టాంట్. సో అదేవిధంగా ఇప్పుడు ఈక్వేషన్ 2ను కూడా మనము డిఫరెన్షియేట్ చేస్తాము. ఈక్వేషన్ 2 ఏముంది? సో డి స్క్వేర్ ఐ బై డిఎక్స్ స్క్వేర్. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. సో చేస్తే మనం ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ జీ ప్లస్ జే ఒమేగా సి, సో డివి బై డిఎక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఈక్వేషన్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 5 అనమాట. ఈక్వేషన్ 1 డివి బై డిఎక్స్ ఉంది కదా, డివి బై డిఎక్స్ ఈక్వేషన్ను మనము ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డి స్క్వేర్ ఐ బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి
ఈక్వేషన్ 5 అబ్బో పైన ఉంది చూడండి, మైనస్ జీ ప్లస్ జే ఒమేగా సి. సో ఈక్వేషన్ 1 ఏంది, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ అనమాట. అది సబ్స్టిట్యూట్ చేస్తాము. సో మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అనమాట. సో జీ ప్లస్ జే ఒమేగా సి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ, దిస్ ఈజ్ ద డి స్క్వేర్ ఐ బై డిఎక్స్ స్క్వేర్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ వచ్చేసి జీ ప్లస్ జే ఒమేగా సి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ వి అనమాట. డి స్క్వేర్ ఐ బై డిఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, జీ ప్లస్ జే ఒమేగా సి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ అనమాట. సో జస్ట్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇంటర్చేంజ్ అయినాయి అనమాట. యూ కెన్. సో దిస్ ఈస్ ద డి స్క్వేర్ ఐ బై డిఎక్స్ స్క్వేర్ ఎలా రాస్తాము, గామా స్క్వేర్ ఇంటూ ఐగా రాస్తాము. సో వేర్ గామా అనేది ఏంది, ప్రాపగేషన్ కాన్స్టాంట్. సో గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. మనకు గామా ఓన్లీ మనకు గామా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. సో సిరీస్ ఇంపిడెన్స్ ఏంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. షంట్ అడ్మిటెన్స్ వై ఈజ్ నథింగ్ బట్ జీ ప్లస్ జే ఒమేగా సి. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఇలా ప్రాపగేషన్ కాన్స్టెంట్ను అకార్డింగ్ టు జెడ్ అండ్ వై ప్రకారం ఎలా రాస్తామంటే గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ వై అంటే ఏంది, సిరీస్ ఇంపిడెన్స్, వై అంటే ఏంది, షంట్ అడ్మిటెన్స్. సో అదేవిధంగా సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చూడండి. సో ఏమి ఉన్నాయి ఈక్వేషన్స్. సో డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ అనమాట. అది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంది, డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ వి అనమాట. అది ఈక్వేషన్ 2. ఆ రెండింటికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంది, వీ కెన్ ఫైండ్ అవుట్ ద డివి బై డిఎక్స్. దాని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ వి అంటే వీ కెన్ ఇంటిగ్రేట్ అనమాట. ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో వి ఈజ్ ఈక్వల్ టు విఎఫ్ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ వి, సో దట్ ఈస్ విఆర్ ఈ పవర్ గామా ఎక్స్. I is equal to IF e power minus gamma x plus IR e power gamma x. So characteristic impedance. So what is characteristic impedance? Z0 is equal to VF by IF or VR by R. VR by I suffix R anamata. So characteristic impedance ela define chestamante, it is the ratio of forward voltage to that of the forward current or reflected voltage to that of the రిఫ్లెక్టెడ్ కరెంట్. రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనకు జస్ట్ నెగిటివ్ సైన్ తీసుకున్నాడు అంతే. సో విఎఫ్ బై ఐఎఫ్ ఆర్ మైనస్ విఆర్ బై ఐఆర్ అనమాట. సో క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఎలా రాస్తాము, Z0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ బై వై అనమాట. దట్ ఈస్ చూడండి, ప్రాపగేషన్ కాన్స్టాంట్ అంటే ఏంది, స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ ఇంటూ వై. యూ కెన్ అబ్జర్వ్ ద 2 ఫార్ములాస్. గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ ఇంటూ వై. ప్రాపగేషన్ కాన్స్టాంట్ అంటే జెడ్ ఇంటూ వై. అదే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ బై వై అనమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. అంటే సిరీస్ ఇంపిడెన్స్ బై షంట్ అడ్మిటెన్స్ అనమాట. దట్ ఈస్ ద Z0. సో ఇన్ దిస్ వే యూ కెన్ క్యాలిక్యులేట్ ద వేవ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్. నెక్స్ట్ చూడండి, షంట్ సిరీస్ యాంప్లిఫైయర్. సో షంట్ సిరీస్ యాంప్లిఫైయర్, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ మీన్ బై షంట్ సిరీస్ యాంప్లిఫైయర్, ద బ్రాడ్బ్యాండ్ సర్క్యూట్ దట్ ఎంప్లాయ్స్ నెగటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఈజ్ ద షంట్ సిరీస్ యాంప్లిఫైయర్. బ్రాడ్బ్యాండ్ సర్క్యూట్ అనమాట. ఆ బ్రాడ్బ్యాండ్ సర్క్యూట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ను సపోర్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ ద షంట్ సిరీస్ యాంప్లిఫైయర్. ఇట్ నేమ్స్ డెరైవ్స్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ షంట్ అండ్ సిరీస్ ఫీడ్బ్యాక్. సో దానికి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే షంట్ ఫీడ్బ్యాక్ను సిరీస్ ఫీడ్బ్యాక్ను రెండింటిని యూజ్ చేసుకుంటుంది అనమాట. దట్ యాంప్లిఫైయర్ దట్ కెన్ యూజెస్ ద షంట్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో సిరీస్ ఫీడ్బ్యాక్. దట్స్ వై దట్ నేమ్ ఈస్ షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ అనమాట. ఓకేనా. అండ్ ఇట్స్ యూటిలిటీ డెరైవ్డ్ ఫ్రమ్ ద రిలేటివ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్. ఓకే. అండ్ ఇట్స్ యూటిలిటీ డెరైవ్స్ ఫ్రమ్ ద
relative constancy of input and output impedances over a broad frequency range. సో కంటిన్యూగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ను ఓవర్ ఏ బ్రాడ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్గా దిస్ షంట్ అండ్ సిరీస్ యాంప్లిఫైర్ యూజ్ చేసుకుంటుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్లీ అసోసియేటెడ్ విత్ నెగటివ్ ఫీడ్బ్యాక్. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ షంట్ సిరీస్ యాంప్లిఫైర్ వచ్చేసి చూడండి, బ్రాడర్ బ్యాండ్ విడ్త్ అనమాట, ఇంప్రూవ్డ్ డిస్టార్షన్, సో రెడ్యూస్డ్ డిపెండెన్సీ ఆన్ డివైస్ పారామీటర్స్, నైసియర్ కాంప్లెక్షన్ అంటే కాంప్లెక్సిటీ కూడా తక్కువే అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్. ఏమేమి అడ్వాంటేజ్ ఆఫ్ షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్కు? బ్రాడ్ బ్యాండ్ విడ్త్, ఓకే, బ్రాడర్ బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది, సో కాంప్లెక్సిటీ తక్కువగా ఉంటుంది, అంతా ఇంప్రూవ్డ్ డిస్టార్షన్, ఓకే, రెడ్యూస్డ్ డిపెండెన్సీ ఆన్ డివైస్ పారామీటర్స్ మీద డిపెండెన్సీ తక్కువగా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద షంట్ సిరీస్ యాంప్లిఫైర్. ఓకేనా. షంట్ సిరీస్ యాంప్లిఫైర్ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఒక బ్రాడ్బ్యాండ్ సర్క్యూట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి దట్ ఈస్ ద షంట్ సిరీస్ యాంప్లిఫైర్. సో షంట్ సిరీస్ యాంప్లిఫైర్లో దట్ కెన్ ఇట్ యూజెస్ ద కాంబినేషన్ ఆఫ్ ఏ షంట్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో సిరీస్ ఫీడ్బ్యాక్. యూ కెన్ అబ్జర్వ్ ద డయాగ్రామ్ ఇన్ ద నెక్స్ట్ ఫిగర్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ షంట్ సిరీస్ యాంప్లిఫైర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆర్ఎస్ అనేది ఏంది? సోర్స్ రెసిస్టెన్స్. సో ఆర్ఎన్ ఇన్పుట్ ఇంపిడెన్స్, ఆర్ఎఫ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఆర్1. సో ఆర్1 ఈజ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు సోర్స్ అనమాట. సో ఆర్1 ఈజ్ గ్రౌండెడ్, ఆర్ఎల్ ఈజ్ ద లోడ్ వోల్టేజ్, విఇన్ సో ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, అది దట్ ఈస్ ద షంట్ సిరీస్ యాంప్లిఫైర్ అనమాట. సో ఫీడ్బ్యాక్లో చూడండి, గేట్కి ఏమేమి కనెక్ట్ అయింది? సో గేట్కి వచ్చేసి ఆర్ఎస్ అండ్ ఆర్ఎఫ్ కనెక్ట్ అయింది అనమాట. సో వేర్ ఆర్ఎస్ నౌ డెనోట్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇన్పుట్ సోర్స్. సో ఆర్ఎస్ అనేది ఏంది? దట్ ఈస్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ అనమాట, సోర్స్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్. ఆర్ఎల్ అనేది ఏంది? లోడ్ రెసిస్టెన్స్. దస్ ద యాంప్లిఫైర్ కోర్ కన్సిస్టింగ్ ఆఫ్ RF and R1 and the transistor. యాంప్లిఫైర్ మెయిన్ భాగంలో ఏమేమి ఉంటాయి అంటున్నాడు? సో RF ఉంటుంది, R1 ఉంటుంది అండ్ ఆల్సో ద ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఓకేనా. R1 ఈజ్ లార్జ్ ఎనఫ్ దట్ ఇట్ డీజనరేట్స్ ద ఓవరాల్ ట్రాన్స్ కండక్టెన్స్. సో R1 లార్జ్ అయినప్పుడు ఏమైపోతుందంటే అది ట్రాన్స్ కండక్టెన్స్ను డీజనరేట్ చేస్తుంది. ఎలా డీజనరేట్ చేస్తుందంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/R1. సో R1 ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లూప్స్. R1 అనేది ఏంది? ఇన్పుట్కు అవుట్పుట్కు సిరీస్లో ఉంటుంది అనమాట. సో ద డీజనరేషన్ ఆఫ్ R1 ఇట్ ఈస్ ద సిరీస్ కాంట్రిబ్యూషన్ టు ద నేమ్ ఆఫ్ దిస్ యాంప్లిఫైర్ అనమాట. సో R1 అనేది ఇది సిరీస్, దిస్ ఇస్ ద సిరీస్ రెసిస్టెన్స్ ఫర్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాబట్టి దట్ ఈస్ ద సిరీస్ షంట్ యాంప్లిఫైర్ నేమ్ అనమాట. దట్ కాంట్రిబ్యూట్స్ టు ద నేమ్ ఆఫ్ ద యాంప్లిఫైర్. ఇక్కడ చూడండి, 2 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ టు కంప్యూట్ ద. సో ఈ షంట్ సిరీస్ యాంప్లిఫైర్కు మనము ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో టు కంప్యూట్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin, we use the fact the gain from the gate to drain is approximately equal to RL/R1. So the gain వచ్చేసి ఏమంటున్నాడు? Gain from gate to drain is denoted by RL/R1. So to compute the input resistance, Rin is equal to RF/1 plus gain అనమాట అది. సో Rin is equal to RF/1 plus RL/R1 అనమాట. దిస్ ఈస్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఆఫ్ షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. అదేవిధంగా అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చూడండి. సో టు కంప్యూట్ ద అవుట్పుట్ రెసిస్టెన్స్ అప్లై ఏ టెస్ట్ వోల్టేజ్ సోర్స్ టు ద డ్రైన్ నోడ్. సో టెస్ట్ వోల్టేజ్ సోర్స్ను డ్రైన్ నోడ్కు అప్లై చేయమంటున్నాను అనమాట. Rout ఈజ్ ఈక్వల్ టు RF/1 ప్లస్ RS/R1. సో మీరు ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ రెండు అబ్జర్వ్ చేశారంటే Rinలో వచ్చేసి Rin Rout ఈక్వేషన్స్ బోత్ ఆర్ సేమ్ అనమాట. సో డినామినేటర్లో Rinలో వచ్చేసి డినామినేటర్లో RL ఉంది, అదే అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి RS ఉందన్నమాట. యూ కెన్ అబ్జర్వ్ ఆన్ ద స్లైడ్. సో Rin ఈజ్ ఈక్వల్ టు RF/1 ప్లస్ RL/R1. RL ఈజ్ నథింగ్ బట్ లోడ్ రెసిస్టెన్స్. ఓకేనా. Rout ఈజ్ ఈక్వల్ టు RF/1 ప్లస్ RS/R1.
సో ఇప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ రెండు సేమ్ ఎప్పుడు వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ అండ్ ద సోర్స్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే సోర్స్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ రెండు రెసిస్టెన్స్కు ఒక సమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద సెన్ సిరీస్ యాంప్లిఫైర్ అండ్ ద వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ద యాంప్లిఫైర్.